ట్రేడింగ్ ఎలా చేయాలి? ఏ స్టాక్స్ కొనాలి? ఏవి బాగా పెరిగిపోతాయి? ఈ దరిద్రపు గొట్టు సమాచారం చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరు చెప్పి కొంతమంది, అసలు వచ్చేయండి క్లాసులకి ట్రైనింగ్ ఇచ్చేస్తామని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేస్తే తలనొప్పండి. వీళ్ళు వస్తూనే ఉంటారు. యాడ్‌లు వస్తూ ఉంటాయి చూడండి. అవధూత్ సాదే ట్రేడింగ్ అకాడమీ అందరికీ బాగా పరిచయం అయిపోయి ఉంటదండి. ఎందుకు బుర్రలోకి బాగా ఎక్కిచ్చారు. యాడ్స్ రూపంలో. కజరత్ అకాడమీ అని చెప్పి బొంబాయిలో చాలా కాస్ట్లీ ఏరియాలో వీళ్ళకి ట్రేడింగ్ క్లాసెస్ అండి. అంటే ఒక పాఠశాల, ఒక కాలేజే పెట్టేశారు. మెయిల్ చేస్తే మరి మీకు మెయిల్ రావడం కాదు. ఆల్మోస్ట్ ఆల్ మీరు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకునేదాకా వాళ్ళు వదిలిపెట్టరండి. సరే ట్రేడింగ్ అంటే పోనీ టిప్స్ చెప్తారా అంటే స్టాక్ మార్కెట్‌కి ఎలా ఎంట్రీ అవ్వాలి? ఎప్పుడు ఎలాంటివి కొనుక్కోవాలి? ఏమేం చూడాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇది కదా చెప్పాల్సింది. వాళ్ళు అది కాదండి. చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ ఉంటాయి చూడండి. ఎందుకు పనికిరాని పెన్నీ స్టాక్స్‌ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ మీకు తెలుసు ఒక స్టాక్‌ని పెంచడం ఎంత ఈజీయో తలుచుకుంటే ఒక 100 మంది తలుచుకుంటే చాలు చేతిలో డబ్బుంటే చాలండి. పెద్ద డిస్‌ప్లే ఏస్తారు. అక్కడ చూపిస్తూ ఉంటాడు వాడు క్లాస్ రూమ్‌లోనే. ఇదిగో చూసారు కదా! ఇప్పుడు నేను చెప్పానా లేదా చూడండి గంటలో పెరక్కపోతే అని చెప్పి గంటలో డబుల్ చేస్తాడండి. కొన్ని పడతాయని చెప్తాడు గంటలో పడతాయండి. ఇక డాన్సులు గట్రా అబ్బో! చూస్తున్నారు కదా! ఆ రేంజ్‌లో ఉంటది అన్నట్టు. ఇక నమ్మక చేస్తారా? అంటే సెబీ ఆల్రెడీ చెప్తోంది. దిక్కుమాలిన ఇన్‌ఫ్లుయెన్సర్సు జోలికి వెళ్ళకండి అని చెప్పి చెప్తోంది. కానీ మనం వినం గదండీ! మనకి ఆశ ఎక్కువ. ఎవడు ఏం చెప్తే అది పట్టేసుకుంటాం. ఇక ఇలాగ హైప్ ఇచ్చేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు ఇక మామూలుగా ఉండదు. ఉన్న డబ్బంతా వదలగొట్టుకుంటున్నారని చెప్పి సెబీ నాకు బాగా నచ్చిందండి. ఎంత వర్షాల్లో కూడా బొంబాయి మునిగిపోతుందో పక్క నుంచి వెళ్ళి వాడు డోర్ కొట్టింది తీసుకెళ్ళి లోపల పడేసింది అన్నట్టు. రెండో దరిద్రం ఏంటంటే యూట్యూబ్, ఇంకా ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియా అండి. యూట్యూబ్‌లో వాళ్ళకి ఎంతమంది ఉన్నారో చూసారా? ఆల్మోస్ట్ ఆల్ 1,000,000 ఫాలోవర్స్ ఉన్నారండి. ఫాలోవర్సే 1,000,000 ఉంటే ఇక చూసేవాళ్ళు ఎంతమంది? ఆలోచించండి ఒక్కసారి. పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఎంతమంది? పెట్టిన వాళ్ళు ఎంతమంది? నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది? మరి ఎన్ని దరిద్రాలు ఉన్నాయి కాబట్టి దయచేసి సెబీ చెప్తోందండి. ఎవరు కూడా ట్రైన్డ్ కాదు వీళ్ళెవరు కూడా. ఒకవేళ ట్రైన్డ్ అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా! ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు తప్పించి ఆ స్టాక్ కొనండి, ఈ స్టాక్ కొనండి, అది పెరుగుద్ది, ఇది తగ్గుద్ది అని ఎవడైనా కానీ ఒక స్టాక్‌ని రికమెండ్ చేస్తున్నాడు అంటే వాడు మళ్ళీ చెప్పేస్తున్నాను. వాడు తేడా అన్నట్టు. సో, దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మీ అంతట మీరు స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళాలంటే స్వయంగా ప్రయత్నం చేయండి. 5, 10 వేలతో చేయండి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. మీకే తెలుస్తాయి. చాలా విషయాలు తెలుస్తాయి. నేర్చుకోండి, చదవండి. మెటీరియల్ కావాల్సినంత ఉంది. ఇంకా ఇలాంటి బేవర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సెబీ అని కొట్టండి. అక్కడ కంప్లెయింట్ బాక్స్ ఉంది. అక్కడ వీళ్ళ లింకులు కాపీ పేస్ట్ చేయండి. వీళ్ళ సమాచారం ఇవ్వండి. అందరికీ మెయిల్ చేయండి దయచేసి.